నాకెందుకమ్మగారు? ఎందుకో ఇవ్వాలనిపించింది. డాక్టర్ చెప్పారు కదా, నువ్వు లేకపోతే పక్షవాతం వచ్చి మూలన పడేదాన్నని. నా గురించి మా సంధ్య నీకు చెప్పే ఉంటుంది. నేను మరీ అంత కఠినాత్మురాల్ని కాదు. అలా అని ఇప్పుడు నేను ఎగిరి గంతేసి నిన్ను ముద్దు పెట్టుకుని నువ్వే నా మనవరాలు అని దగ్గరికి తీసుకోను. ఎందుకంటే నా మనవరాలు ఎక్కడొక చోట ఉంది కాబట్టి. నా మనవరాలు నీకంటే ఎక్కువ బాధపడుతుంది కాబట్టి. చిన్నదానివి, నువ్వెంత చేసిన తర్వాత కూడా కృతజ్ఞత చూపించకుండా కఠినంగా ఉండలేను. అందుకే నీకేదో ఇవ్వాలనిపించి ఈ డబ్బులిస్తున్నాను. తీసుకో. తీసుకుని నీకు నచ్చినవి కొనుక్కో. నా మనవరాలు నా ఇంట్లో లేదన్న బాధ తప్ప నాకు నీ మీద కోపం లేదు. నేనింతే. ఇలాగే మాట్లాడతాను, ఇలాగే అరుస్తాను. ఏ ఇంట్లో అయినా ఇంతకు మించి పెద్దవాళ్ళు ఏం చేయగలుగుతారు? పిల్లలు నా మాట వినకపోతే ఏం చేయను? నువ్వొచ్చిన దగ్గర నుంచి కూతురు అనుకున్న కోడలు నా మాట వినడం లేదు, నా కొడుకు నా మాట వినడం లేదు, చివరికి నా కూతురు కూడా నా మాట వినట్లేదు. నాకు బాధ ఉంటుంది కదా, నేను మనిషినే కదా. నా భర్త చనిపోయినప్పుడు నా కొడుకు కూతురు చిన్న పిల్లలు రెక్కలు ముక్కలు చేసుకుంటూ ఆ ఇంట్లో పనిచేసి ఈ ఇంట్లో పనిచేసి వాళ్లతో మాటలు పడి వీళ్లతో మాటలు పడి ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఆడది ఒంటరిగా బతకాలంటే ఎంత నరకంగా ఉంటుందో నీకు చెప్పిన అర్థం కాదు. నేను ఆ రోజు కోరుకుంది, ఈ రోజు కోరుకుంది ఆస్తులు అంతస్తులు కాదు. నా పిల్లలుంటే చాలని, నా పిల్లలు బాగుంటే చాలని. ఇప్పుడు కూడా నా కొడుకు రక్తం పంచుకుని పుట్టిన బిడ్డుంటే చాలని మదన పడుతున్నాను. ఏదో నా బాధ నీకు చెప్పుకోవాలని చెప్తున్నానంతే. నా ప్రేమని నా మనవరాలికి పంచలేకపోతున్నానని బాధ. ఇప్పుడు నీకేం చెప్పినా అర్థం కాదు, కానీ నా ప్రాణం కాపాడావు కదా, అందుకే నీకు థ్యాంక్స్. భూమి, మా అమ్మ నీకు డబ్బులు ఇవ్వడం ఏంటి, థ్యాంక్స్ చెప్పడం ఏంటి? మొత్తానికి నువ్వు మా అమ్మని కూడా మార్చావు. నిన్ను చూస్తుంటే ముద్దొస్తున్నావు. థ్యాంక్స్ అక్క. ఏంటి థ్యాంక్స్? నేను ముద్దు పెడితే తిరిగి ముద్దు పెట్టవా? ఏదో ఒక రోజు మా అమ్మ మారుతుంది, నిన్ను దగ్గరికి తీసుకుంటుంది. ముందు ముద్దు పెట్టు. ఉదయం అనగా హాస్పిటల్కు వెళ్ళింది. సంధ్య కూడా రాలేదు. పాపం అక్కడ అనుకి ఎలా ఉందో ఏంటో. ఒక్కసారి సంధ్యకి ఫోన్ చేయమని శ్రీకరంకి చెప్తాను. అమ్మా అను, 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 ఏంటమ్మా ఏమైంది? అలా ఏడుస్తున్నావేంటి? అయినా నువ్వు ఒక్కదానివే వచ్చావేంటమ్మా? సంధ్య అది. మీ సంధ్య ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలుసు? అదేంటమ్మా, సంధ్య ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలియకపోవడం ఏంటి? నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళింది కదా. తీసుకువెళ్ళింది. ఆ మహాతల్లి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. అందరూ నాకు దూరం అయిపోతున్నారు. నేనంటే ఎందుకు నానమ్మా అందరికీ కోపం? అసలు
నన్ను హాస్పిటల్ తీసుకువెళ్ళు అని నీ కోడలికి నేను చెప్పానా? నాకు జ్వరం వచ్చిందని నేనేమైనా తనతో చెప్పానా? నాకు ఏ బాధ వచ్చినా ఎవరితో చెప్పుకోకుండా ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్నాను. కావాలని నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళి అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. ఏ తల్లైనా చిన్న పిల్లని అలా వదిలేసి వెళ్ళిపోతుందా? నువ్వు చెప్పినట్టు మీ సంధ్య మంచిదే కాదు. అప్పుడేమో పుట్టగానే బిడ్డని వదిలేసింది, ఇప్పుడు నన్ను వదిలేసింది. అదే భూమినైతే ఇలానే వదిలేస్తుందా? భూమిని ఒక విధంగా నన్ను ఒక విధంగా చూస్తుంది. అయ్యయ్యో, ఇలా జరుగుతుంది అనుకోలేదమ్మా. క్షమించమ్మా, నేను మాట్లాడతాను కదా. కనీసం నాకు ఒక్క మాటన్నా ఫోన్ చేసి చెప్పుంటే నేనన్నా పరిగెత్తుకుంటూ వచ్చేదాన్ని కదమ్మా. లేదంటే ఎవరైనా పంపించేదాన్ని. దయచేసి ఈ విషయం వాణి గారికి చెప్పొద్దు. వాణి గారికి నిన్ను బాగా చూసుకుంటానని నేను మాటిచ్చాను. నువ్వు ఇలా బాధపడుతుంటే నాకు బాధేస్తుందమ్మా. వాణికేం చెప్పను. అప్పటికి వాణి చెప్తూనే ఉంది ఈ ఇంటికి వెళ్ళొద్దు అని. నేనే బలవంతంగా భూమి మీద గెలవాలని, దానికంటే నేను గ్రేట్ అనిపించుకోవడానికి వచ్చాను. అయినా ఇంకెన్ని రోజులు? నేను వెళ్ళిపోయే టైం వచ్చింది కదా, వెళ్ళిపోతానులే. ఈ రోజు నీ కోడలు చేసిన ఘనకార్యం నేనెప్పటికీ మర్చిపోలేను. మీ సంధ్య పేరు వింటేనే నాకు చిరాకు వేస్తుంది. చిన్న పిల్ల అని కూడా చూడకుండా హాస్పిటల్లో ఎలా వదిలేస్తారు? అయ్యో, తనతో నేను మాట్లాడతానమ్మా. నువ్వేం మాట్లాడొద్దు, వదిలే. నా చావేదో నేను చేస్తాను. అను. అయ్యో, ఎంత కష్టం అనిపిస్తే ఎంత పెద్ద మాట అంటుంది. అసలు ఈ సంధ్య ఎందుకు ఇలా చేసింది? అత్తయ్య, శ్రీజ, భూమి, అత్తయ్య, అత్తయ్య, అను హాస్పిటల్లో లేదు. ఇంటికేమైనా వచ్చిందా? నీకు అను పాప గుర్తుందా? సంతోషం. అదృష్టం కొద్దీ ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడికే వచ్చిందమ్మా. పాపం ఏడుస్తూ వచ్చింది. వదిలేసి వెళ్ళిపోయావని ఎంత బాధపడుతుందో తెలుసా? పాపని వదిలేసి ఎక్కడికి వెళ్ళావు నువ్వు? బుద్ధుందా నీకు? అత్తయ్య, మీకిప్పుడేం చెప్పినా అర్థం కాదు. అను పాప ఎక్కడుంది? ఎక్కడుందో చెప్తే ఏం చేస్తావమ్మా? వెళ్తావా? బొజ్జగిస్తావా ఏంటి? నువ్వేం మాట్లాడాల్సిన అవసరం లేదు. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, నేను అను పాపతో మాట్లాడాలి. అను, అను. ఆ, చేసిందంతా చేసి ఇప్పుడు మాట్లాడాలని వెళ్తుంది. బాగుందమ్మా నీ వ్యవహారం, చాలా బాగుంది. అను, అను, సారీ నాన్న, నన్ను క్షమించు తల్లి. నేను అలా వదిలేసి వెళ్ళిపోయినందుకు నువ్వెంత ఫీల్ అయి ఉంటావో నేను అర్థం చేసుకోగలను. ఇంకెప్పుడు ఇలాంటివి జరగనివ్వను, సరేనా? ప్లీజ్ అమ్మా, ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చెయ్యమ్మా, ప్లీజ్ రా. చేసిందంతా చేసి సారీ చెప్తున్నావా? అలా వదిలేసి వెళ్ళిపోతే నేనేం కావాలి? అను, తప్పైంది తల్లి. కావాలని కాదు, ఒక ముఖ్యమైన పని ఉంటే. అందరికీ ముఖ్యమైన పనులు ఉన్నాయి. మా మమ్మీకి ముఖ్యమైన పనులే, మా నాన్నకి కూడా ముఖ్యమైన పనులే, నీకు కూడా ఇంపార్టెంట్ పనులే ఉంటాయి. అయినా అంత బిజీగా ఉన్నప్పుడు నన్ను హాస్పిటల్ కి తీసుకువెళ్ళడం ఎందుకు? అలా గాలికి వదిలేయడం ఎందుకు? అను, సారీ నాన్న, ఇంకెప్పుడు ఇలా చెయ్యను. నన్ను అర్థం చేసుకోవే. సరే, వదిలే. అను, ఏం జరిగిందో నీకు చెప్పుకోలేను. నీ పక్క నేను తోడుగా లేకపోవడం నీ పసి మనసుకి బాధగానే ఉంటుంది. నీకంటే కూడా ఎక్కువ నాకు బాధేస్తుంది. హాస్పిటల్ నుంచి ఎలా వచ్చావో అని నేను చాలా కంగారు పడ్డాను. కనీసం నాకు ఒక్క ఫోన్ అన్నా. వదిలేయమని చెప్తున్నాను కదా. ఈ డిస్కషన్ ఇంతటితో వదిలే. నా బంగారు తల్లివి, నీకేదైనా అయితే నీ గుండె తట్టుకోలేదమ్మా.
ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ మనకి రాకూడదు. ఏ తల్లి కూతురికి సారీ చెప్పకూడదు. అయినా సరే నేను నీకు సారీ చెప్తున్నాను. సారీ తల్లి. ఉండు, నీకు నేను పాలు తీసుకొస్తాను. చేసిందంతా చేసి సారీ చెప్తుంది. ఎవరికి కావాలి ఈవిడ గారి బోర్డు సారీలు? ప్రస్తుతానికి మౌనిక గండం తప్పింది, కానీ ఈరోజు రాత్రికి మిమ్మల్ని ఇంటికి రమ్మంటున్నాను. మీరు ఈరోజు వాళ్ళు చెప్పినట్టుగానే అదే టైంకి మౌనిక వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళాలి. ఏమండి, మీరు రెడీ అయ్యారా? అదేంటి వింధ్యా, ఏంటి ఇంత అందంగా రెడీ అయ్యావు? ఎక్కడికి వెళ్తున్నారు? అదేంటండి తెలియనట్టు అడుగుతున్నారు? నేను మీకు చెప్పలేదా? అయ్యో సారీ అండి, నేనే మర్చిపోయాను. మనమంతా కలిసి రెస్టారెంట్కి వెళ్తున్నాం. అత్తయ్య మావయ్య కూడా రెడీ అయిపోయారు. మీరు కూడా వెంటనే రెడీ అవ్వండి. రాజేష్, ఏంటమ్మా ఆలస్యం? నువ్వేంట్రా ఇంకా రెడీ అవ్వలేదు? నానా, అది ఏంట్రా అది ఇది అని నసుకుతావేంటి? అందరం కలిసి రెస్టారెంట్కి వెళ్తున్నాం కదరా, ఆకలేస్తుందిరా. నానా, ఈ విషయం గురించి నాకు తెలియదు. అదేంటమ్మా నువ్వు చెప్పలేదా? మావయ్య, నేను హడావిడిలో చెప్దాం అనుకుని ఈయనకి చెప్పడం మర్చిపోయాను. లేవండి, మీరు వెళ్ళి డ్రెస్ వేసుకోండి. త్వరగా రెడీ అవ్వండి, వెళ్ళండి. అబ్బా వెళ్ళండి. ఇప్పుడు రెడీ అవ్వడం ఏంటమ్మా? 2 minutes మావయ్య. మగాళ్ళు తొందరగానే రెడీ అయిపోతారు కదా. మాలాగా చీర కట్టుకోవాలి, మేకప్లు వేసుకోవాలి, జడ వేసుకోవాలని ఏం ఉండదు కదా. ఆయన వచ్చేస్తారు మావయ్య, మీరు వెళ్ళండి. మీ అత్తయ్య కూడా ఇంకా రెడీ అవుతూనే ఉంది. వాణి, వాణి! ఏమండి, మీరు త్వరగా రెడీ అయి రావాలి. మేము కింద హాల్లో వెయిట్ చేస్తూ ఉంటాం. వదినా, ఈరోజు భూమి ఎంత గొప్ప పని చేసిందో తెలుసా? అమ్మ స్పృహ తప్పి పడిపోతే సమయానికి టాబ్లెట్ ఇచ్చి కాపాడింది. అవునా? డాక్టర్ చాలా గ్రేట్ అన్నారు. అమ్మ కూడా భూమికి గిఫ్ట్ ఇచ్చింది. భూమి మెల్లమెల్లగా అందరి మనసు గెలుస్తుంది. మంచి పని చేసింది. అత్తయ్యకి ఎలా ఉంది? హాస్పిటల్లో చూపించాలా? అవేం అవసరం లేదు. భూమి వేసిన మెడిసినే మంత్రంలా పనిచేసింది. ఇదేంటి, రెస్టారెంట్ అని ఫ్యామిలీ డిన్నర్ ఏర్పాటు చేశారు. సంజయ్ గారు ఫోన్ చేసి మౌనిక దగ్గరికి వెళ్ళమని చెప్పారు కదా. వెళ్ళకపోతే మౌనికతో చావు, వెళ్తే వింధ్యతో చావు. ఇప్పుడు ఎలాగా? అర్జెంటుగా సంజయ్ గారికి ఫోన్ చేయాలి. రాజేష్ గారు ఫోన్ చేస్తున్నారేంటి? మళ్ళీ మౌనిక దగ్గర నుంచి ఏమన్నా కాల్ వచ్చి ఉంటుందా? ఏంటి వదినా అలా చూస్తున్నావు? రాజేష్ అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు కదా. నేను మాట్లాడతానులే, కానీ లేట్ అవుతుంది. నువ్వు భూమిని తీసుకుని వెళ్ళు. సరే పద. రాజేష్ గారు, సంధ్య గారు, అయిపోయానండి. మళ్ళీ సమస్య మొదటికొచ్చింది. ఏమైంది? అక్కడేమో మౌనిక రమ్మని చెప్పి ముహూర్తాలు లాక్ చేసిందా, ఇక్కడేమో అమ్మ వింధ్య కలిసి కనీసం నాకు ఇన్ఫార్మ్ చేయకుండా నైట్ డిన్నర్ ప్లాన్ చేశారు. ఇప్పుడు మౌనిక దగ్గరికి వెళ్ళి ఏదో ఒక విధంగా ఆమెను మేనేజ్ చేసి తప్పించుకొని వచ్చే అవకాశం కూడా లేదండి. ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పారని అక్కడికి వెళ్దామని అనుకోవడమేంటో, వీళ్ళు చెప్పా పెట్టకుండా రెస్టారెంట్ ప్లాన్ చేయడమేంటో, నాకైతే టెన్షన్గా ఉందండి. రాజేష్ గారు, మీరు ఏం చేసైనా సరే మీరు ఈరోజు మౌనిక దగ్గరికి వెళ్లాల్సిందే. అక్కడికి వెళ్తే అది ఫస్ట్ నైట్ అది ఇది అని ఏదేదో మాట్లాడేస్తుంది. రాజేష్ గారు, ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. దీనికి ఒక పరిష్కారం నేను ఆలోచించాను. అక్కడ మౌనికకి ఎలా చెక్ పెట్టాలో నాకు బాగా తెలుసు. కానీ దానికంటే ముందు ఇంట్లో మేనేజ్ చేసి మీరు రెస్టారెంట్కి వెళ్లకుండా మౌనిక ఇంటికి వెళ్లేలా ప్లాన్ చేయండి. అయ్యో, ఎలా అండి? వింధ్య వింటుందా?
అసలు అమ్మ నా మాట వింటుందా? ఏదో ఒకటి చెయ్యండి రాజేష్ గారు. ఈ పాటికి మౌనిక తన ఏర్పాట్లలో తను ఉంటుంది. ఇన్ని రోజులు వాళ్ళు మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది చాలక నాతో కూడా గేమ్ ఆడుతున్నారు. వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే నన్ను స్వయంగా మిమ్మల్ని అక్కడికి పంపించమని చెప్తారు? అందుకే తన వేలితో తన కంట్లోనే పొడుచుకునేలా చేస్తాను. అదే ఏం చేయబోతున్నారు? అసలు మీ ప్లాన్ ఏంటి? అవన్నీ తర్వాత చెప్తాను. ముందు వింధ్యని అత్తయ్యని మేనేజ్ చేసి మీరు నాకు ఫోన్ చేయండి. అలాగేనండి, నేను ఇప్పుడే వెళ్ళి మేనేజ్ చేస్తాను. ఈ మౌనిక అందరి జీవితాలతో ఆడుకుంటుంది. దానివల్ల అనుని చూసుకోలేకపోయాను. అత్తయ్య ఆరోగ్యం బాలేకపోయినా పట్టించుకోలేకపోయాను. అసలు అత్తయ్య పడిపోవడం ఏంటి? సమయానికి భూమి ఉంది కాబట్టి సరిపోయింది. భూమి లేకపోతే ఏమై ఉండేది? అబ్బబ్బబ్బా, దీని రీల్స్ పిచ్చి తగలయ్యా. మమ్మీ రీల్ చేశాను, ఒకసారి చూడు. ఫస్ట్ లైక్ నువ్వే కొట్టాలి. లైక్లు కామెంట్లు తర్వాత కానీ ముందు బాబు గురించి ఆలోచించవే. అవును మమ్మీ, ఆలస్యం అయిపోతుంది. బావ ఎంతవరకు వచ్చాడో సంధ్యకు నువ్వే ఫోన్ చేయి. అత్త ఏంట్రా మీ హడావిడి? ఇది హడావిడి కాదత్తా. మీకు ముహూర్తం పెట్టిన ఆ పంతులు గారికి నేను ఫోన్ చేసి కనుక్కున్నాను. మీ ఇద్దరి జాతకాలు చూసి మీ ఇద్దరికీ మొగుళ్ళ రాత లేదని చెప్పారు. పోయిన మామ ఎలాగూ రాడు. దీని బతుకు కూడా నీ బతుకులాగే అడవి కాచిన వెన్నెల్లాగా మిగిలిపోవాల్సిందే. బాధపడకు మౌనిక. అంత ఖర్చు పెట్టి ఇంత డెకరేషన్ చేసిన తర్వాత ఆశ నిరాశ అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కానీ ఏం చేస్తాం, రాత లేనప్పుడు. అప్పటికి సన్ని చెప్తూనే ఉన్నాడు, వద్దు వద్దు ఖర్చు పెట్టొద్దు అని. పిన్ని, నా మాట విని ఇక మీదట మౌనికాకి ఫస్ట్ నైట్ గిస్ట్ నైట్ లాంటివేమీ పెట్టొద్దు పిన్ని. నోరు మోస్తారా? ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? ముహూర్తాలు చూసాము అని చెత్తదవా. నా కూతురికి పెళ్లి చేయడానికి ముహూర్తం చూసామా? లేదే. మండపం లేదు, భజంత్రీలు లేవు, అక్షింతలు లేవు. అయినా సరే రాజేష్ నా కూతురి మెడలో తాళి కట్టాడు. అదే జరగలేంది ఈ కార్యం జరగదా? మమ్మీ, వీడు నన్ను హర్ట్ చేస్తున్నాడు. ఇంత కష్టపడి రీల్స్ చేస్తున్నానన్న ఆనందం కూడా లేకుండా పోయింది. బావ వస్తున్నాడన్న హుషారంతా పోయింది. వీడు నన్ను చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు మమ్మీ. వీడిని నువ్వైనా చంపు, లేదంటే నేనైనా చంపేస్తాను. ప్లీజ్ మమ్మీ, నా కోసం వీడిని చంపేయి. అప్పుడే తొందరపడి చంపేస్తే నీకు పుట్టిన బిడ్డకి డైపర్స్ మార్చడానికి ఎవరుంటారమ్మా? రేపు మీ పాప పుట్టాక అర్ధరాత్రి ఏడుస్తూ ఉంటే ఉయ్యాలు ఎవరు ఊపుతారమ్మా? వీడు బతికుండటం వల్ల దేశానికి ఉపయోగపడకపోవచ్చు, కానీ మనకు ఉపయోగం ఉందమ్మా. అయినా ప్రతిదీ మనం క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. త్వరగా సంధ్యకు ఫోన్ చేసి రాజేష్ ఎంత దూరం వచ్చాడో కనుక్కో. ముందు సంధ్యకు ఫోన్ చేయమా. చెయ్యండి, చేయండి. మీరెన్ని ఫోన్లు చేసినా, ఎన్ని కుప్పిగంతులు వేసినా అక్కడున్నది సంధ్య. ఖచ్చితంగా ఏదో స్కెచ్ వేసే ఉంటుంది. మీ వాలకం చూస్తుంటే ఎలుక వెళ్ళి ఏనుగు ముందు తోడగొట్టినట్టు ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారండి? అవతల అత్తయ్య రెడీ అయిపోయారు, మావయ్య గారు కూడా రెడీ అయ్యారు. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్ ఫ్రెండ్ అంటున్నారేంటి? మన ఫ్యామిలీ కన్నా ఫ్రెండ్ ఇంపార్టెంటా? నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో వింధ్య. ఏంటండి, మన రెస్టారెంట్ కి వెళ్లాల్సిందే. అది కాదు వింధ్య, అర్థం చేసుకో. ఈ రోజు కాకపోతే రేపైనా మనం వెళ్దాం. పాపం వాడు లండన్ వెళ్ళిపోతున్నాడు. చాలా రోజుల తర్వాత అర్జెంట్ పని మీద వాడు ఇండియాకి వచ్చాడు. నీకు తెలుసు కదా నాకు వాడెంత క్లోజ్ ఫ్రెండో. వినయ్ నేను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. వాణ్ణి కలవకపోతే చాలా ఫీల్ అవుతాడు వింధ్య. అది కాదండి, కావాలంటే రేపు. వాడు వెళ్ళిపోతున్నాడు. సడన్ గా రావడం ఏంటి, వెళ్ళిపోవడం ఏంటి? అసలు ఏంటండి ఈ ప్రోగ్రామ్?
మీరేదో నా దగ్గర దాస్తున్నారు. అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి. నీకు నమ్మకం లేదు కదా, ఇప్పుడే వినయ్తో మాట్లాడిస్తానుండు. ఆగండి, మీరు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు అతనికి ఫోన్ చేస్తే ఏమనుకుంటారు? నేనేదో మిమ్మల్ని అనుమానిస్తున్నట్టు, మన మధ్య గొడవలున్నట్టు, కన్ఫర్మేషన్ కోసమే ఫోన్ చేస్తున్నట్టు అనుకుంటారు కదా. అదెంత చీప్గా ఉంటుంది. మీరు రాలేదన్న బాధ కంటే మిమ్మల్ని మీ ఫ్రెండ్ తక్కువగా చూశాడన్న బాధే నాకెక్కువగా ఉంటుంది. వద్దులేండి, ఇప్పుడు అత్తయ్యకి ఏం చెప్పను? ఏదో ఒకటి చెప్పు వింధ్య, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నా బంగారు తల్లివి కదూ, నా బుజ్జి తల్లివి కదా, ప్లీజ్ ప్లీజ్. సరే, చేసేదంతా చేస్తారు, మళ్ళీ బుజ్జగిస్తారు. ఆడవాళ్ళని మీ మగవాళ్ళు భలే ఈజీగా పడేస్తారే. సర్లే, మీరు త్వరగా వెళ్ళిరండి. నేనే ఏదో ఒకటి చెప్పి అత్తయ్యని మేనేజ్ చేస్తాను. ఇప్పటికే మావయ్య కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అంటున్నారు. ఇప్పుడు అత్తయ్య ఏమంటారో ఏంటో. అమ్మయ్యా, ఒక గండం గట్టెక్కింది. ఇక మిగిలింది మౌనిక గండం. ఆ గండం ఎలా గట్టెక్కాలో సంధ్య గారు ఏం ప్లాన్ చేస్తున్నారో ఏమో. ఏయ్, నాకెందుకు ఫోన్ చేసావు? రాజేష్ బాబా నీతో కాకుండా వేరే అమ్మాయితో కూడా తిరుగుతున్నాడు. ఏం మాట్లాడుతున్నావు? నీ భర్త నా కూతురికి పెళ్ళైనా నా కూతురు కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. ఇంత ప్రేమ ఉన్నోడు నా కూతురు మెడలో తాళే కట్టొచ్చు కదా. తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని మౌనికని రెడీగా ఉండమని చెప్పాడు.